Hi viewers, welcome back to my channel SR Studio. Please do subscribe, like, share, comments on comment section. ఇవాళ మనం నేర్చుకునే టాపిక్ వచ్చేసి కంప్యూటర్ బేసిక్స్ అండి. కంప్యూటర్ బేసిక్స్ నెక్స్ట్ ఇది ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. అసలు కంప్యూటర్ అంటే ఏంటి, దాంట్లో ఉండే డివైజెస్, క్యారెక్టరిస్టిక్స్, జనరేషన్స్, కాంపోనెంట్స్ ఇవన్నీ ఇవాళ మనం నేర్చుకుందామండి. కంప్యూటర్ అనేది మనకు నవేడేస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. మనం ఏదైనా ఎగ్జామ్స్ రాయాలన్నా, ఏదైనా డాటా రిసీవ్ చేసుకోవాలన్నా, ఏదైనా జాబ్ చేయాలన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ గెట్ చేయాలన్నా ప్రతి ఒక్కటి ఆన్లైన్లోనే. కాబట్టి మనకు కంప్యూటర్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. నేను చూసినంత వరకు అయితే నవేడేస్లో కొంతమంది కంప్యూటర్ తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మనకు ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మనకు డిగ్రీ లెవెల్లో సి లాంగ్వేజ్ ఉంటుంది కదండి. సి లాంగ్వేజ్లో కంప్యూటర్ గురించి నేర్చుకుంటాం కదా. ఇది దానికి క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇది అడుగుతారండి. అందుకే నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ కంప్యూటర్ అండ్ ఎక్స్ప్లెనేషన్. కంప్యూటర్ అనేది ఏంటిది, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం నేర్చుకుందాం. కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. కంప్యూటర్ అనేది ఒక విద్యుత్ పరికరం అండి. విచ్ ఈజ్ డెవలప్డ్ బై చార్లెస్ డేవిడ్జ్ ఇన్ 19th century. ఇది డెవలప్ చేసిన వాళ్ళు చార్లెస్ డేవిడ్జ్ అనే సైంటిస్ట్ అండి. ఇది 19th centuryలో చార్లెస్ డేవిడ్జ్ డెవలప్ చేసిండు. It takes inputs data from the input devices, stores, processed it and produced output. It takes inputs data from the input devices. ఇన్పుట్ అనేది మనం ఎట్లా ఇస్తాం, ఇన్పుట్ డివైజెస్ ద్వారా ఇస్తాం. నెక్స్ట్ ఇది మనకు ఇన్పుట్ డివైజెస్ ద్వారా డాటా తీసుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది, తర్వాత ప్రాసెస్ చేసి ప్రొడ్యూస్ అనేది అవుట్పుట్ మనకు ప్రొడ్యూసర్స్ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో మనకు వచ్చేసి ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఫస్ట్ స్టెప్ ఇన్పుట్, సెకండ్ స్టెప్ ప్రాసెస్, థర్డ్ది వచ్చేసి అవుట్పుట్. కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్. కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ వచ్చేసి మనకు 2 types ఉన్నదండి, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ అంటే మనం టచ్ చేస్తాం, వీ కెన్ టచ్ ఇట్. సాఫ్ట్వేర్ అంటే వీ కాంట్ టచ్ ఇట్. హార్డ్వేర్ అంటే ఎక్విప్మెంట్స్, సాఫ్ట్వేర్ వచ్చేసి మనకు కంప్యూటర్ స్క్రీన్ అన్నమాట. హార్డ్వేర్ అంటే ఏముంటుందంటే ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, సిపియు, స్టోరేజ్ డివైస్. ఇన్పుట్ డివైజెస్ వచ్చేసి మనకు కీబోర్డ్ తెలుసు కదా, టెక్స్ట్ ఇచ్చేది, మౌస్, నెక్స్ట్ స్కానర్. అవుట్పుట్ డివైజెస్ వచ్చేసి మనకు ప్రింటర్, మానిటర్, జిరాక్స్ మిషన్, ఇవన్నీ మనకు ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది ప్రాసెస్ చేస్తుంది. ఇది చాలా లెంగ్తీగా ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ డివైజెస్ అంటే మనకు మెమొరీ అండి. సాఫ్ట్వేర్ సెకండ్ టైప్ వచ్చేసి సాఫ్ట్వేర్లో మళ్ళీ మనకు 2 types ఉన్నాయి. ఒకటి అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే యూజర్స్కి సంబంధించింది. అప్లికేషన్ ఆఫీసర్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్, ఏమైనా ఫైల్స్ చేసుకోవాలంటే తెలుసు కదా మనకు పవర్ పాయింట్. సిస్టమ్ సాఫ్ట్వేర్ వచ్చేసి సిస్టమ్కి సంబంధించింది, విండోస్, లినాక్స్ ఇవన్నమాట. క్యారెక్టరిస్టిక్స్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనకు డిగ్రీ ఎగ్జామ్స్లో క్యారెక్టరిస్టిక్స్, కాంపోనెంట్స్ కంప్యూటర్ గురించి అడుగుతాయండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. టైప్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ వచ్చేసి మనకు ఫస్ట్ స్పీడ్, అక్యురసీ, స్టోరేజ్, క్విక్ డిసిజన్, రిపీటెడ్ క్యాపబిలిటీ. స్పీడ్ అంటే కంప్యూటర్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. కంప్యూటర్ అనేది చాలా తొందరగా మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది, చాలా స్పీడ్. అక్యురసీ 100% అక్యురేట్ అంటే ఖచ్చితత్వం, అది ఇచ్చే డాటాలో మనకు 100% అక్యురేట్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ అనేది చాలా దాని కెపాసిటీ, స్టోరేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. క్విక్ డిసిజన్స్ అంటే మనం ఇన్పుట్ ఇచ్చిన వెంటనే తొందరగా ఫాస్ట్గా మనకు డిసిజన్ అంటే తొందరగా అవుట్పుట్ అనేది ఇస్తుందండి. రిపీటెడ్ క్యాపబిలిటీ, మనకు ఏదైనా వర్క్ చేస్తే మనకు ఏదైనా రిపీటెడ్ యాక్షన్స్ చేస్తే మనకు బోర్ కొడుతుంది. బట్ అది అలా కాదు, ఎలాంటి సేమ్ టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చినా అది తొందరగా ఫినిష్ చేసే అంత శక్తి దానికి ఉందండి కంప్యూటర్కు.
నెక్స్ట్ ఇక్కడ మనం నేర్చుకునేది వచ్చేసి ఫుల్ ఫామ్స్ ఆఫ్ కంప్యూటర్. ఫుల్ ఫామ్స్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ యొక్క ఫుల్ ఫామ్ నేర్చుకుందాం. ఇక్కడ మనకు కంప్యూటర్ అంటే కంప్యూటర్ ఆపరేటింగ్ మిషన్ పర్పస్ యూజ్డ్ ఫర్ టెక్నాలజీస్ రీసెర్చ్. కంప్యూటర్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ వచ్చేసి సిపియు. సిపియు అంటే ఇవరిదాకా నేర్చుకున్నాం కదా, సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ వచ్చేసి ర్యామ్, తెలుసు కదా మనకు, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. థర్డ్ రోమ్, రీడ్ ఓన్లీ మెమొరీ. సిపియు. సిపియు అంటే సిపియులో 2 టైప్స్ ఉంటాయి, ఏఎల్యు, సియు. ఏఎల్యు అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్. సెకండ్ వచ్చేసి సియు, కంట్రోల్ యూనిట్. హెచ్డిడి థర్డ్ వన్, హార్డ్ డిస్క్ డ్రైవ్. హార్డ్ డిస్క్ హెచ్డిడి అంటే తెలుసు కదా, హెచ్డిడి ఉంటుంది మనకు ప్రతి దాంట్లో. హార్డ్ డిస్క్ డ్రైవ్, ఎగ్జాంపుల్ పెన్ డ్రైవ్, తెలుసు కదా మనందరికీ. నెక్స్ట్ వచ్చేసి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. మనం ఎన్ని కంప్యూటర్ జనరేషన్స్ ఉన్నాయో మనం నేర్చుకుందాం. ఫస్ట్ జనరేషన్ వచ్చేసి వ్యాక్యూమ్ ట్యూబ్. 1946లో వ్యాక్యూమ్ ట్యూబ్ అనేది కనుగొన్నారని. ఇది వచ్చేసి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ అండి మనకు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిస్టర్స్ అనే కంప్యూటర్ మనకు వచ్చేసి సెకండ్ జనరేషన్ అండి. ఇది 1959లో దీన్ని డెవలప్ చేశారు. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్ వచ్చేసి మనకు ఐసిఎస్. ఐసిఎస్ అనేది థర్డ్ జనరేషన్ కంప్యూటర్ అండి మనకు. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్. ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్ అనేది 1971 to 1985. ఫోర్త్ జనరేషన్ కంప్యూటర్ LSICS. నెక్స్ట్ ఆన్వర్డ్స్ అంటే నవేడేస్ ఉన్నది. 1985లో దీన్ని డెవలప్ చేశారండి. ULSIU అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ యూనిట్స్. దిస్ ఈజ్ 5th జనరేషన్ కంప్యూటర్ అండి. ఇది వచ్చేసి మనకు 5th జనరేషన్ కంప్యూటర్ అండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.